చందమామ కథ. చైనా రైతు కథ. చైనాలో ఓ కొండ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో చాంగ్ అనే ఒక రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. చాంగ్ ప్రతిరోజు పక్కనున్న పట్టణానికి నడిచి వెళ్లి అక్కడి నుంచి బట్టలు, అలంకరణ సామాగ్రి కొని తన గ్రామంలో వాటిని అమ్మి వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటి ముందు ఒక తెల్లటి గుర్రం వచ్చి నిలబడింది. ఎవరి గుర్రం ఇది అని చాంగు గ్రామంలో ఉన్న అందరినీ అడిగాడు. ఊర్లో ఉన్న ప్రజలు మాది కాదంటే మాది కాదన్నారు. ఆ గుర్రాన్ని దేవుడు తన కోసమే పంపాడని తానే ఆ గుర్రం మీద వెళ్లి వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు చాంగ్. గ్రామ ప్రజలు వచ్చి, చాంగ్, నువ్వెంత అదృష్టవంతుడివి, నువ్వు న్యాయంగా వ్యాపారం చేయడం వల్ల దేవుడు నీకు ఈ గుర్రాన్ని ప్రసాదించాడు అన్నారు. అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, ఇప్పుడు ఉన్నది అనుభవించడమే నా పని, అంతకు మించి నాకేం తెలియదు అన్నాడు చాంగ్. నీకు చెప్పిన అర్థం కాదు, నీ కర్మ అని వెళ్లిపోయారు ప్రజలు. నెల రోజుల తర్వాత ఆ గుర్రం పారిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. మళ్ళీ గ్రామ ప్రజలంతా వచ్చి, అయ్యో చాంగ్, నువ్వెంత దురదృష్టవంతుడివి, పంచకళ్యాణి లాంటి గుర్రం పారిపోయింది అన్నారు బాధగా. అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, ఇప్పుడు నా దగ్గర లేని దాని గురించి బాధపడడం అనవసరం అన్నాడు చాంగ్. నీకు చెప్పడం ఎవరితరం కాదు, నీ కర్మ అని వాళ్ళంతా వెళ్లిపోయారు. వారం తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది. అదొక్కటే రావడమే కాదు, దాంతో 2 అడవి గుర్రాలను కూడా తీసుకొచ్చింది. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిసి చాంగ్ దగ్గరికి వచ్చారు. చాంగ్, నువ్వెంత అదృష్టవంతుడివి, పోయిన గుర్రం తిరిగి వచ్చి 2 గుర్రాలను నీకు బహుమతిగా ఇచ్చింది అన్నారు ఆనందంగా. అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, ఇప్పుడు ఈ 3 గుర్రాలను వ్యాపారానికి ఉపయోగించడమే నా పని. నేను, నా భార్య, మా అబ్బాయి ముగ్గురం ఈ 3 గుర్రాల మీద పట్టణానికి వెళ్లి సరుకులు తెచ్చి వ్యాపారం చేస్తాం అన్నాడు చాలా మామూలుగా. అసలు నిన్ను అభినందించడానికి రావడం మాది తప్పు, మళ్ళీ ఇంకెప్పుడు రాము అంటూ గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చాంగ్ వ్యాపారం బాగా పెరిగింది. కానీ ఒక రోజు అడవి గుర్రం చాలా వేగంగా పరిగెత్తి చాంగ్ కొడుకుని కింద పడేసి అతని కాలు విరిగేలా చేసింది. దాంతో గ్రామ ప్రజలు సానుభూతి చెప్పడానికి చాంగ్ ఇంటికి వచ్చారు. అయ్యో చాంగ్, నువ్వెంత దురదృష్టవంతుడివి, నీ కొడుకు కాలు విరిగింది, దేవుడెంత అన్యాయం చేశాడు, ఈ సమయంలో నీకెంత కష్టం వచ్చింది అని బాధపడ్డారు. ఆ అదృష్టమో దురదృష్టమో ఎవరికి ఎరుక, ఇది మా మంచిగా జరిగిందేమో అన్నాడు చాంగ్ వేదాంతిలాగా. ఛీ, నువ్వసలు మనిషివేనా, నీ అంత బుద్ధి తక్కువ మనిషి ఈ ప్రపంచంలో ఉండడు, కన్న కొడుక్కి కాలు విరిగితే బాధపడటం లేదు అని గ్రామ ప్రజలు కోపగించుకున్నారు. చాంగ్ ఏమీ మాట్లాడలేదు. నెల తిరగకుండానే చైనా దేశంలో యుద్ధం వచ్చింది. రాజభటులు పల్లె పల్లెలో తిరిగి యువకులందరినీ తీసుకెళ్లి సైనికులుగా మార్చారు. చాంగ్ కొడుకు కాలు విరగటం వల్ల అతన్ని విడిచిపెట్టారు. చాంగ్ మనసులోనే నవ్వుకున్నాడు. ఈసారి గ్రామ ప్రజలు ఎవరూ రాలేదు. వాళ్ల పిల్లల్ని బలవంతంగా సైన్యంలోకి చేర్చడం వల్ల ఇళ్ల వద్దే తలపట్టుకుని కూర్చొని చాంగ్ అదృష్టాన్ని ఆడిపోసుకున్నారు.